కుత్బుల్లాపూర్ జగద్గిరిగుట్టలో నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాన్ నగర్ అసోసియేషన్ కమిటీ హాల్లో రాత్రి 17 మంది సభ్యులు కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. మద్యం సేవించిన సభ్యులు స్వయంగా అక్కడే తయారు చేసుకున్న చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, రోటీ తిని అందరూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో పాండు అనే వ్యక్తి మృతి చెందారు. అపస్మారక స్థితిలో ఉన్న 9 మందిని చికిత్స నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించగా మరో 2 రామ్దేవ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు కేసు నమోదు చేసుకుని వండిన పదార్థాలు సీజ్ చేసుకుని పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. చికిత్స పొందుతున్న బాధితులను బాలనగర్ ఏసీపీ విచారించి దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బాలనగర్ ఏసీపీ నరేష్ రెడ్డి, చీడిమెట్ల సీఏ గడ్డం మల్లేష్ హాస్పిటల్కి చేరుకున్నారు. ఫుడ్ పాయిజనా లేక కల్తీ మందు వల్ల జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని, ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న 9 మంది పరిస్థితి నిలకడగా ఉందని ఏసీపీ అన్నారు. क्या बोला सर? बात किए सर. बात किए. नहीं माता है सर. कॉल చేయలేను సరే మాట్లాడుతున్నాను ట్రీట్మెంట్ మన హాస్పిటల్ పార్టీ చేసుకున్నారు 31st నైట్ పార్టీ. అయితే వీళ్ళు బ్లెండర్ స్ప్రైడ్ ఏదో మందు తెచ్చుకున్నారంట. ఇంకా రోటీ ఒకటి, చికెన్ ఒకటి, ఫిష్ ఒకటి వీళ్ళు కుకింగ్ చేసుకొని డ్రింక్ చేస్తూ ఇవన్నీ చికెన్, రోటీ ఇవన్నీ ఫిష్ తిన్నారంట. ఇంకా ఇది వాటర్, బిస్లరీ వాటర్, ఇంకా డ్రింక్ కూడా బిస్లరీ డ్రింక్ అంటున్నారు. అది క్లారిటీ లేదు, బిస్లరీ డ్రింకా ఏ డ్రింక్ అనేది. దీంట్లో మరి మందు వైన్లో ఏమైనా పాయిజన్ అయిందా లేకపోతే ఫుడ్లో పాయిజన్ అయినదా అనేది తేలాలి. ఇంకా ఎంతమంది పాల్గొన్నారు? మొత్తం 14 మెంబర్స్ అంటే. మీరున్నారు అప్పుడు? నేను లేను. నేను మా బావగారిని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. రాత్రి 2 వరకు ఒక 2-3 మేము వాళ్ళ ఇంటికి కూడా డ్రాప్ చేసి వచ్చాము. 4 మెంబర్స్ సందర్భంగా జగద్గిరిగుట్ట పిఎస్ లిమిట్స్లోని భవానీ నగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు కొంతమంది, ఒక 17 మంది వాళ్ళంతా ఫ్రెండ్స్, ఆ కాలనీ వాసులు అనుకొని అక్కడ ఒక పార్టీ చేసుకుందాము, సెలబ్రేట్ చేసుకుందాం న్యూ ఇయర్ అని చెప్పేసి వాళ్ళే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి ఒక 500 రూపీస్ కలెక్ట్ చేసుకొని చికెన్, ఫిష్ తెచ్చుకొని వాళ్ళే వండుకున్నారు. అదేవిధంగా అందులో ఒక రొట్టె కూడా చేసుకున్నారు. అదేవిధంగా అక్కడ కొంత లిక్కర్, బ్లెండర్ స్ప్రైట్ లిక్కర్ కూడా యూజ్ చేసి వాళ్ళు రాత్రి 8:30 నుండి స్టార్ట్ చేసి అది ఆల్మోస్ట్ 10:30, 11కు క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళకి అప్పటికుల్లే కొంచెం ఎంతో డ్రౌజీగా అనిపించింది అని చెప్పి అక్కడి నుంచి అంతా డిస్పర్స్ అయి వెళ్ళిపోయినారు. ఆ తర్వాత ఒక పాండు అని ఒక 53 ఇయర్స్ వాసి నైట్లో ఇంట్లో అంత కొంచెం అన్కాన్షియస్లో పడిపోయి చనిపోయిందని తెలిసింది. ఆ తెలిసిన వెంటనే మిగతా కూడా కొంతమంది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు ఈ నారాయణ హాస్పిటల్లో సుమారుగా 9 మంది అడ్మిట్ అయి ఉన్నారు. ఒక అతను మాత్రం అందరికి కూడా వాళ్ళ వైటల్స్ అన్నీ స్టేబుల్గా ఉన్నాయి. ఒక అతను వెంకటనర్స అంటే మాత్రం ఐసీయూలో పెట్టారు. బట్ అతను కూడా కండిషన్ నార్మల్గా ఉందని చెప్తారు. ఇప్పుడు 2 మాత్రం రామ్దేవ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంకొక 4 ఎక్కడ ఉన్నారనేది ఇంకా తెలియలేదు. యాక్చువల్గా మనకు